हे परमात्मा, हे सर्वव्यापी परमात्मा, సమస్త దుష్కృతములను దూరం చేయుము. ఏది యోగ్యమైన పదార్థాలు ఉన్నాయో అవన్నిటిని మాకందరికీ ప్రసాదించుము అని ఈ మంత్రం యొక్క అర్థము. ఈరోజు మన అంశము మానవ స్వరూపం. మానవ స్వరూపం మానవ స్వరూపం అంటే ఏమిటో వివరిస్తాను. దేన్ని మానవ స్వరూపం అంటారు అనే విషయాన్ని లోపలికి వెళ్దాం. ఈ సృష్టి సువిశాలమైంది. మనం నివసిస్తున్నటువంటి సృష్టి, ఈ జగత్తు, ఈ ప్రపంచం, ఏదైనా ఒకటి పేరు. సృష్టి, జగత్తు, ప్రపంచం ఒకటే పేర్లు. అత్యంత సువిశాలమైనది. ఎంత సువిశాలమైనదంటే దీనికి ఇక చివరి అంతు అనేది లేదు. అందుకే దీన్ని అనంతమైన సృష్టి. మనం ఎంత దూరం వెళ్ళినా ఇంకా ఉంటుంది. అందుకే ఇది అనంతమైన సృష్టి అని చెప్పబడింది. మళ్ళీ చాలా విచిత్రమైనది. అనంతకోటి బ్రహ్మాండాలు ఇక్కడ ఉన్నాయని చెప్పబడతాయి. అనంతకోటి బ్రహ్మాండాలు, ఒక బ్రహ్మాండం కాదు. ఆ అనంతకోటి బ్రహ్మాండాలకు ఒకే ఒక నాయకుడు పరమాత్మ, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, బ్రహ్మము, పరబ్రహ్మం అన్నీ ఒకటి. అతడే ఈ సమస్త జగత్తుకు పాలకుడు. సృష్టి వైచిత్రం అని మనకు సాంఖ్య దర్శనంలో చెప్పబడింది. ఈ సృష్టి చాలా విచిత్రమైంది. పువ్వులు ఉన్నాయి, ఒకే రకమైన పువ్వులు ఉండవు. ఒక పువ్వుకు మరొక పువ్వుకు చాలా తేడా ఉంటుంది. పక్షులు అలాగే, భిన్నం. పశువులు అలాగే. ఈ విధంగా చాలా విచిత్రమైన రంగులు, అనేకమైన రంగులు, ఎంతో విచిత్రమైనటువంటి సృష్టి. ఇంత విచిత్రమైన సృష్టిని పరమాత్మ చేయుటకు కారణాలున్నాయి. సాంఖ్య దర్శనంలో స్పష్టంగా చెప్పబడింది. సందర్భం వచ్చినప్పుడు అవన్నీ చెప్పుకుందాం. ఇంత విచిత్రమైన సృష్టి ఇంత కోటానుకోట్ల మానవులు, తర్వాత కోటానుకోట్ల ఇతర పశు పక్షులు ఉన్నాయి. లక్షలాది జన్మలు, మొన్న చెప్పుకున్నట్టుగా 84 లక్షల జీవరాశులు. కానీ ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవుడు శ్రేష్ఠుడు అని ఘంటాపదంగా చెప్పబడింది. మానవుడు శ్రేష్ఠుడు. మరి ఈ శ్రేష్ఠుడైన మానవుడు అసలు మానవుడని ఎందుకు అన్నబడ్డాడు అని కూడా చెప్పబడింది. మనుష్యాః కస్మాత్ అని సంస్కృతంలో ఒక ప్రశ్న వస్తుంది. మనుష్యాః కస్మాత్, మానవులు అని ఎందువల్ల అనబడతారు వీళ్ళు? ఎందువల్ల అనబడతారంటే మననాత్ మనుష్యః, ఈ మానవుడు మననశీలుడు, అనగా మననం చేయు సామర్థ్యం కలవాడు. సృష్టిలో ఈ సామర్థ్యము ఇతర ప్రాణులకు లేదు, కేవలం మానవుడికి మాత్రమే ఉంటుంది. ఇతర ప్రాణులు మానవుల్లాగా ఇంత లోతుగా ఆలోచించవు, కొంత సీమితం. ఇంకా చాలా ప్రాణులు ఆలోచించవు. ఇంకా మనుష్యాః కస్మాత్, మానవుడని ఎందుకు కనబడతారు అనే దానికి శాస్త్రం చెప్పబడింది. మత్వా కర్మాణి
సీవ్యంతి అనగా ఈ మానవుడు ఎటువంటి వాడంటే ఇష్టం వచ్చినట్టు పనులు చేసే తత్వం కాదు మానవుంది. ఆ స్థాయి కాదు. లోకంలో ఇప్పుడు మనుషులు చేస్తున్నారు, అది వేరే విషయం, అవిద్య వల్ల చేస్తున్నారు. కానీ నిజమైన మానవుడు ఎటువంటి వాడు? మత్వా కర్మాని సీవ్యంతి అంటే మంచేది చెడేది ఆలోచించి చెడును వదిలి కేవలం మంచిని చేయువాడు. మంచి చెడు రెండింటినీ ఆలోచిస్తాడు, అంత సామర్థ్యం ఉంటుంది. చెడును వదిలేసి చెడు కర్మలు వదిలి కేవలం మంచి కర్మలు చేయవాడు, అందుకే మానవుడు అనబడ్డాడు. ఇంకేమనబడ్డాడు? గుహ్యం బ్రహ్మ తదిదం బ్రవీమి నహి మనుష్యాత్ శ్రేష్టతరం హి కించిత్. ఎంత చక్కగా చెప్పబడింది. నహి మనుష్యాత్ శ్రేష్టతరం హి కించిత్. మానవుని కన్నా శ్రేష్టమైంది అనేది మరొకటి లేదు 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 ఈ సృష్టిలో. అంటే పరమాత్మ తర్వాత ఇతర జీవుల విషయంలో ఇది చెప్పబడింది. జీవుల విషయంలో కోటాను కోట్ల జీవులు ఉన్నాయి. మానవుని కన్నా శ్రేష్టమైంది మరొకటి లేదు అని చెప్పబడింది. చూడండి మానవుని విషయం. కాబట్టి ఇలాంటి మానవుడు యొక్క స్వరూపం ఏమిటి? స్వరూపము అంటే ఏంటి? స్వరూపం అంటే కనపడే రూపమా? స్వరూపం అనగా కనపడే రూపము, ఇంకా కనపడకుండా దీని వెనుకున్నది ఏంటిది? ఇది మొత్తాన్ని కలిపి స్వరూపం అంటారు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాను, అర్థం చేసుకొని మనసులో నిలుపుకోండి. మానవ స్వరూపం అంటే మనకు అద్దం ముందు నిలబడితే కనపడే రూపమేనా? కాదు కాదు. ఈ భౌతిక రూపంతో పాటు ఇంకా ఏమేమి ఉంటే ఏమేమి కలిపితే అన్ని కలిపి మానవుడు అవుతాడు, దాన్ని మానవ స్వరూపం అంటారు. ఈరోజు అదే విషయాన్ని చెప్పుకుందాం. ముఖ్యమైన విషయాలు చెప్తాను. నాకు తెలుసు చాలామంది పుస్తకం నోట్బుక్ పెన్తో రాసుకుంటూ ఉంటారు. అలాగే రాయండి. తర్వాత మీకు అవకాశం ఇస్తాను, మీరు చెప్పండి, అప్పుడే పునశ్చరణ అవుతుంది. ఇప్పుడు నేను మానవ స్వరూపము అనగా మానవుడు అనగా ఈ కనపడే శరీరంతో పాటు ఇంకేమేమి ఉంటుంది అనేది మానవ స్వరూపం, అది చెప్తాను నేను. మానవ స్వరూపంలో ముఖ్యమైన భాగాలు మాత్రమే చెప్పుకుందాం. ఇంకా చిన్న చిన్నవి చాలా ఉంటాయి, ప్రధానమైన భాగాలు. దాంట్లో మానవ స్వరూపంలో మొట్టమొదటిది భౌతిక శరీరము అనగా మనకు కనపడుతున్నటువంటి ఈ భౌతిక శరీరము మొట్టమొదటిది. రెండవది ఇంద్రియములు. ఇంద్రియములు అనగా 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియాలను కలిపి మొత్తము 10 ఇంద్రియములు. ఇది రెండవది. మూడవది మనసు. మానవ స్వరూపంలో నాలుగవది బుద్ధి. ఐదవది ఆత్మ. ఇది మానవ స్వరూపం యొక్క వివరణ, ప్రధానమైన భాగాలు. కాబట్టి మానవ స్వరూపమును వివరించుము అంటే మానవ స్వరూపంలోని ప్రధానమైన భాగాల్ని మనం గుర్తుంచుకోవాలి. మానవ స్వరూపంలో మొదటిది భౌతిక శరీరము, 2 ఇంద్రియములు, 3 మనసు, 4 బుద్ధి, 5 ఆత్మ. మీరు అనేక సార్లు వినుంటారు ఆత్మస్వరూపం ఏమిటి, పరమాత్మ స్వరూపం ఏమిటి అనే పదాలు. ఏ విధంగా అయితే ఆత్మ స్వరూపము అంటే ఆత్మ లక్షణాలు, పరమాత్మ స్వరూపం పరమాత్మ లక్షణాలు ఎలా ఉంటాయో, మానవ స్వరూపం అనగా మానవుడిలో ఈ భౌతిక శరీరంతో పాటు ఏమేమి ఉన్నాయో అన్నీ కలిపి మానవ స్వరూపం. కాబట్టి ప్రధానమైన 5 భాగాలు మనలో ఉన్నాయి. శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి, ఆత్మ. ఈ 5 యొక్క సమిష్టి రూపమే మనము.
కానీ ప్రపంచంలో ఎంతమందికి ఇది గుర్తుంటుంది? చాలా తక్కువ మందికి. వైదికంలో ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమందికే గుర్తుంటుంది. బయట ఉన్న వాళ్ళల్లో కూడా లోతుగా ఆలోచించి తెలుసుకొని గురువుల ద్వారా విన్న వాళ్ళకే గుర్తుంటుంది. కాబట్టి ఈ 5 భాగాలు మానవ స్వరూపం. ఇప్పుడు మనము ఈ 5 భాగాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ 5 భాగాల గురించి వివరంగా నేను చెప్పే ముందు మీకే మళ్ళీ ప్రశ్న. మానవ స్వరూపంలోని 5 భాగాలు ఏమిటి అని ప్రశ్నిస్తున్నాను. మీలో ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసి చెప్పండి. మానవ స్వరూపంలోని 5 భాగాలు చెప్పండి. మొదలు పేరు చెప్పండి, చెప్పండి. విజయ, హైదరాబాద్. గురుజీ చెప్పమ్మా. మానవ శరీరంలో మొదటిది భౌతిక శరీరము, రెండవది ఇంద్రియములు, మూడవది మనస్సు, నాలుగవది బుద్ధి, ఐదవది ఆత్మ. చాలా బాగా చెప్పినావమ్మా, చాలా చెప్పావు. నమస్తే. ఇంకొకరికి అవకాశం ఉంటుంది. ఎవరైనా చెప్పండి. మానవ స్వరూపంలోని 5 ప్రధాన భాగాలు. నమస్తే, చెప్పండి. మొదటిది భౌతిక శరీరం, రెండవది ఇంద్రియములు, మూడవది మనసు, నాలుగవది బుద్ధి, ఐదవది ఆత్మ. సరిపోయిందమ్మా, సరిపోయింది. ఇప్పుడు నేను ముందుకెళ్తాను. ఇప్పుడు ఎందుకంటే సమిష్టిగా వెళ్ళడం మనం మంచిది. ఈ 5 కలిపితే మనం. అయితే లోకంలో నిజానికి మానవుడు ఈ శరీరయుక్తంగా ఉంటూనే ఆత్మగా జీవించాలి. ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకోండి. అదే జీవితం. యోగులు అలాగే జీవిస్తారు, ఆత్మగా జీవిస్తారు. కానీ సాధారణ మానవులలో యోగులు ఆత్మగా జీవిస్తే మిగతా మానవులలో కొద్దిమంది బుద్ధిగా జీవిస్తారు, బుద్ధి స్థాయిలో. కొంతమంది మనోస్థాయిలో, కొంతమంది ఇంద్రియ స్థాయిలో, అనేక మంది శరీర స్థాయిలో జీవిస్తారు. శరీర స్థాయిలోనే జీవిస్తారు. చూడండి, లోకంలో ఉన్న మానవుల్లో అనేక మంది తమ స్మృతిలో కూడా నాకో మనసు ఉంది, నాకో బుద్ధి ఉంది, నేను ఆత్మను అనేది కూడా మర్చిపోతారు. ఆత్మను మర్చిపోతే పర్వాలేదు, అది అవిద్య కారణం. బుద్ధిని కూడా మర్చిపోతారు. మర్చిపోయి కేవలం ఇంద్రియ స్థాయిలో, శరీర స్థాయిలో మాత్రమే జీవిస్తుంటారు. అత్యంత సాధారణ మనుషులు. దానికి అవిద్యే ప్రధాన కారణం. అనగా అవిద్య అనగా తన స్వరూపమును తెలుసుకొనకపోవుట. ఎవరికైతే తన స్వరూప జ్ఞానం లేదో వాళ్ళు శరీర స్థాయిలోనే జీవిస్తారు, లేకపోతే బాహ్య విషయాలుగా జీవిస్తారు. ఇది ఉండని. ఇక మానవ స్వరూపంలోని అంశంలను ఇంకా లోతుగా నేను తీసుకెళ్తాను. ఈ మానవ శరీరంలోని మొట్టమొదటి శరీరం ఏదైతుందో ఇది భౌతికమైనది, పూర్తిగా జడము. జడము కానీ భౌతికం, మొత్తం జడమే. అయితే ఇక్కడ జడము అనగా మీకు తెలుసు, అయినా నేను సందర్భం వచ్చింది కానీ వివరిస్తాను. ఈ మొత్తం ప్రపంచంలో, ఈ మొత్తం సృష్టిలో 2 రకాల పదార్థాలు ఉంటాయి. ఒకటి చైతన్య పదార్థము, 2 జడ పదార్థం. ఈ విషయాన్ని అందరు జ్ఞాపకం ఉంచుకోండి, మళ్ళీ అడిగినప్పుడు చెప్పాలి. ప్రపంచం మొత్తంలో 2 రకాల పదార్థాలు ఉంటాయి. ఒకటి చైతన్య పదార్థము, 2 జడ పదార్థం. మరి చైతన్య పదార్థం అంటే ఏంటిది? జీవులందరూ చైతన్యములు, పరమాత్మ చైతన్యం. కాబట్టి సమస్త జీవులు చైతన్యం. ప్రతి ఆత్మ చైతన్యము, పరమాత్మ చైతన్యం. వీళ్ళిద్దరే చైతన్యం. ఇవి కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి అన్ని పదార్థాలు జడమే. మనం చూసే రాయి జడమే, మట్టి జడమే, కర్ర జడమే, నీరు జడమే, గాలి జడమే, భూమి జడమే, సూర్యుడు జడమే, చంద్రుడు జడమే. జడం అంటే ఏంటిది? మరి ప్రాణము లేని పదార్థం. ఇది జ్ఞాపకం ఉంచుకోండి బాగా. జడ పదార్థం అంటే ప్రాణము లేనిది. రాయిలో ప్రాణం లేదు, కర్రలో ప్రాణం లేదు, ఇటుకలో ప్రాణం లేదు. ప్రాణం లేని వాటన్నిటినీ జడ పదార్థాలు అంటారు.
ప్రాణం ఉన్నటువంటివి మాత్రమే ఆత్మలు అన్నీ మరియు పరమాత్మ, ఇవి చైతన్య పదార్థాలు. కాబట్టి ఈ శరీరం ఏదైతుందో ఇది చైతన్యం కాదు, జడమో అనగా పంచభూతంలో తయారైనటువంటి జడ పదార్థం. ఈ శరీరం గురించి చెప్పాను మీకు. ఈ శరీరంలోనే అనేక ఇంద్రియాలు అనగా 10 ఇంద్రియాలు భగవంతుడు ఏ స్థానంలో ఏది ఉండాలనో చక్కగా మర్చిపెట్టాడు. కళ్ళ స్థానంలో కళ్ళు ఉన్నాయి, చెవుల స్థానంలో చెవి ఉన్నాయి, చేతుల స్థానంలో చేతులు, కాళ్ళ స్థానంలో కాళ్ళు. ఈ 10 ఇంద్రియాలు వాటి వాటి స్థానంలో ఉన్నాయి. ఇవి ఇంద్రియములు, 10 ఇంద్రియములు. దీంట్లో 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. జ్ఞానేంద్రియములు అనగా కన్ను, ముక్కు, చెవి, నాలుక మరియు చర్మం. ఈ 5 మనకు జ్ఞానమునిస్తాయి. కళ్ళ ద్వారా చూసి జ్ఞానాన్ని తెలుసుకుంటాం, చెవుల ద్వారా విని జ్ఞానం. ఈ 5 జ్ఞానేంద్రియములు. దీంతోపాటు కర్మేంద్రియములు ఉన్నాయి మనకు, కాళ్ళు, చేతులు, నాలుక, ఇవన్నీ 5 ఉంటాయి. ఇవి కూడా ఈ కర్మేంద్రియములు పని చేయడానికి ఉపయోగపడతాయి. కాళ్ళ ద్వారా నడుస్తాం, చేతుల ద్వారా పని చేస్తాం, నాలుక ద్వారా నోటి ద్వారా మాట్లాడతాం. కాబట్టి ఇవి కర్మేంద్రియములు. మన జీవన కార్యము జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియాల ద్వారానే జరుగుతాయి. ఇవి ఇంద్రియములు. అయితే ఇంద్రియములు కూడా జడ పదార్థములే, చైతన్యము కావు. అనగా పంచభూతములు మట్టితో తయారైనవే. ఇక మూడవది మనసు. మనసు అనేది మనకుంది, అయితే అది కూడా జడమే. మనసు చైతన్య పదార్థం కాదు. మనసుకు ప్రాణం ఉండదు. ఈ ఆత్మతో ఉంది కాబట్టి అది చైతన్యంగా ఉంటుంది, అంటే పని చేస్తుంది. కానీ ఆత్మ ఏ చైతన్యమో మనసు అది కాదు. మనసు జడ పదార్థం. ఏ విధంగా మన చేయి ఉంది, ఇది జడ పదార్థం, అలాగే మనసు జడ పదార్థమే. బుద్ధి జడ పదార్థమే. బుద్ధి కూడా జడ పదార్థం. బుద్ధి అత్యంత శ్రేష్టమైంది మనకు, అది కూడా జడ పదార్థమే. కానీ ఆత్మ మాత్రం చైతన్య పదార్థం, అనగా ప్రాణమున్నటువంటిది. చైతన్యం అనగా ఏమిటి? జ్ఞానశక్తి, జ్ఞానం కలిగి ఉన్న పదార్థం చైతన్య పదార్థం. ఆత్మ జ్ఞానం ఉంది, కానీ మిగతా శరీర మానవులు వీటి జ్ఞానం ఉండదు. బుద్ధిలో ఉండే జ్ఞానము ఆత్మ ద్వారా వచ్చిందే. కాబట్టి మానవ స్వరూపంలో మొదటి 4 జడ పదార్థాలు, ఆత్మ 5వదైన ఆత్మ మాత్రమే చైతన్య పదార్థం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఇవన్నీ ఎలా పనిచేస్తాయి? మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయి అంటే ఆత్మశక్తి ద్వారా పనిచేస్తాయి. ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఇది కూడా ప్రశ్న. అన్ని శాస్త్రాలు చెప్పింది హృదయ స్థానంలో. హృదయ స్థానం ఎక్కడ? ఇక్కడ మనకు ఛాతి మధ్యలో చిన్న గుంట భాగం ఉంటుంది. ఇక్కడ దీన్ని హృదయ స్థానం అంటారు. ఛాతి మధ్యలో గుంట భాగం, దాన్ని హృదయ స్థానం అంటారు. అది ఆత్మ ఉండు స్థానము అని చెప్పబడుతుంది. ఆత్మ అక్కడ ఉండి సంపూర్ణ శరీరంలో అన్ని పనులు, అనగా బుద్ధి ద్వారా ఏ పనులు చేయించాలనో చేయిస్తుంది, మనసు ద్వారా చేయించే పనులు, ఇంద్రియముల ద్వారా చేయించే పనులు, శరీరం ద్వారా అన్ని పనులు చేయిస్తుంటుంది. శరీరంలో ఉన్న మన గుండె ద్వారా, ఊపిరితిత్తుల ద్వారా, ఇంకా దేని ద్వారా ఏం పని, అన్ని పనులు చేపిస్తుంది. ఒక రకంగా మనము కరెంటుకి సంబంధించి పవర్ హౌస్ అంటాం. పవర్ హౌస్ అంటే అది కరెంటును ఇచ్చే కేంద్రం, శక్తినిచ్చే కేంద్రం, ఆత్మశక్తినిచ్చే కేంద్రం. ఆత్మ నుంచి శక్తిని తీసుకొని అన్నీ పనిచేస్తాయి. శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి అన్నీ పనిచేస్తాయి. ఇది ఆత్మ, మన మానవ స్వరూపం. అయితే 5 ప్రధాన భాగాలు చెప్పినప్పటికీ 5వదైన ఆత్మలో మరొక విశేషం ఏముందంటే ఆ ఆత్మలో పరమాత్మ కూడా ఎప్పుడూ ఉంటాడు. నిజానికి శరీరంలో, మనసులో, బుద్ధిలో అన్నింటిలో పరమాత్మ ఉంటాడు. కానీ పరమాత్మ హృదయ స్థానంలో ఉంటాడని చెప్పబడుతుంది. అనగా ఎక్కడైతే ఆత్మ ఉంటుందో ఆ ఆత్మ ఎందే. ఎందుకు? యోగి
జ్ఞానవంతుడై తన జ్ఞానం ద్వారా హృదయం నందు ఉన్న పరమాత్మని దర్శిస్తాడు. పరమాత్మను వేరొక చోట దర్శించడం ఉండదు. ఎవరెవరు పరమాత్మను దర్శించారో లేదా ఇంకా దర్శించాలని తీవ్ర తపనతో ఉన్నారో వాళ్ళంతా పరమాత్మను దర్శించే స్థానము వాళ్ళ యొక్క హృదయ స్థానం నందే అక్కడ విరాజమైన పరమాత్మనే. కాబట్టి 5 భాగాలు చెప్పుకున్నాం. 5వ అన్నిట్లలో పరమాత్మ ఉన్నప్పటికీ ఆత్మయందు వ్యాపించి ఉన్న పరమాత్మ నుంచే మనము సమస్తము పొందుతాము. కాబట్టి మన ఆత్మయందు పరమాత్మ సదా విరాజమానమై ఉంటాడు. ఎందుకంటే మరొక విషయం మీకు చెప్తాను. ఈ ఆత్మ మన శరీరానికి ఆత్మ ఉంది, ఆత్మకు మరొక ఆత్మ ఉంది. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఆత్మకు ఆత్మ ఉంది, అదే పరమాత్మ. కాబట్టి పరమాత్మ ఈశ్వరుడు బ్రహ్మమని మనం చెప్తున్నామే, అది ప్రపంచంలోని సమస్త ప్రాణులకు ఆత్మ. అది అంతేకాదు ఈ సమస్త జగత్తు కూడా అదే ఆత్మ. ఈ రకంగా 5 భాగాలతో కూడున్న మానవ స్వరూపంలో ఆత్మయందు అనగా హృదయ స్థానమందు పరమాత్మ ఎల్లప్పుడూ ఫలానా టైంలో ఉంటాడు, ఫలానా సమయంలో ఉండడానికి కాదు, సదా విరాజమానమై ఉంటాడు. ఉండి మనల్ని నడుపుతాడు. ఆత్మ హృదయ స్థానంలో ఉండి శరీరాన్ని నడుపుతూ ఉంటే పరమాత్మ ఆత్మయందుండి ఆత్మకు ప్రేరణిస్తూ ఉంటుంటాడు. అయితే అందరూ ఆ ప్రేరణను గుర్తించరు, యోగులు మాత్రమే గుర్తిస్తారు. మిగతా వాళ్ళు పరమాత్మ ఎంత ప్రేరణ ఇచ్చినా ఎంత జ్ఞానం చెప్పినా అది వాళ్ళకు తెలియదు. అందుకే తమ ఇష్టమైనట్టు చేస్తారు. కాబట్టి ఇది స్వరూపము. అయితే ఇది మానవ స్వరూపంలోనే 5 భాగాలు మీకు వివరించాను. ఇంకోటి వివరిస్తాను మీకు. మానవ స్వరూపంలోని ఈ ముఖ్యమైన 5 భాగాలు ఉన్నప్పటికీ ఇంకో విధానంగా చెప్తాను. మానవునికి 3 శరీరాలు ఉంటాయి. ఈ 5 భాగాలు స్వరూపమే. ఇది కాకుండా శరీరాల రూపంలో మానవునికి 3 శరీరాలు ఉంటాయి. అవేంటి అంటే కనబడుతున్నటువంటి ఇది భౌతిక శరీరము, మానవుని యొక్క భౌతిక శరీరం. అలాగే కనపడకుండా మిగతా 2 శరీరాలు లోపల ఉంటాయి. ఆ 2వ శరీరాన్ని సూక్ష్మ శరీరం అంటారు, 3వ శరీరాన్ని కారణ శరీరం అంటారు. ఇది కూడా మన స్వరూపంలోని భాగమే, గుర్తుంచుకోవాలి. అయితే ఈ భౌతిక శరీరము ఒక్కొక్క జన్మకు ఒక్కటి ఉంటుంది. గత జన్మలో మనకు ఈ శరీరం లేకుండే వేరే శరీరం ఉండే, ఈ జన్మలో ఇది ఉంది, వచ్చే జన్మలో మనకు మరొక శరీరం వస్తుంది. అనగా ప్రాణులమైన మనము ఒక్కొక్క జన్మలో ఒక కొత్త భౌతిక శరీరాన్ని పొందుతాము, మరణ సమయంలో దాన్ని వదిలేస్తాం. కాబట్టి ఈ భౌతిక శరీరములు ప్రతి జన్మకు మారుతుంటాయి. మరి సూక్ష్మ శరీరం అని చెప్పాను, అది ఎక్కడ ఉంటుంది? అది సూక్ష్మంగా ఉంటుంది, మన లోపలనే, అత్యంత సూక్ష్మం. అందులో కూడా ఈ ఇంద్రియములన్నీ ఉంటాయి. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనోబుద్ధుల యొక్క సూక్ష్మ రూపంలో ఉంటాయి. మరి 3వది కారణ శరీరం అనేది ప్రకృతి తత్వం మాత్రమే, అది ఇంకా సూక్ష్మం. ఈ విధంగా మనకు 3 శరీరములు ఉన్నాయి. తర్వాత 3 అవస్థలు కూడా ఉన్నాయి, అది కూడా చెప్తాను మీకు. మానవునికి 3 అవస్థలు. ఏంటి అవస్థ? అవస్థ అంటే స్థితులు. ఆ అవస్థలు ఏంటి అంటే జాగృత అవస్థ, స్వప్న అవస్థ, నిద్రావస్థ. నిద్ర అంటే సుషుప్తి అవస్థ. జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి. జాగృత అవస్థ అంటే ఇప్పుడు నేను ఇక్కడ మీకు సత్సంగం చెప్తున్నాను, మీరందరూ మీ ఇంట్లోనే కూర్చొని ఫోన్ ద్వారా చూస్తున్నారు. నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. మనం జాగృతమై ఉన్నాము అనగా
మెలకువతో ఉన్నాము. మానవుడు మెలకువతో ఉన్నంతసేపు దాన్ని జాగృత అవస్థ అంటారు. స్వప్నావస్థ రెండవది, అనగా మానవుడు పడుకొని నిద్రలో కలలు కంటుంటాడు, దాన్ని స్వప్నావస్థ అంటారు. మూడవది సుషుప్తి. సుషుప్తి అనగా గాఢ నిద్ర, పూర్తి గాఢ నిద్ర. ఈ మూడు అవస్థలు కూడా ఉంటాయి. ఇప్పుడు మానవ స్వరూపంలో మూడు రకాలుగా మీకు విషయాలు అందించాను నేను. మొట్టమొదటిది మానవ స్వరూపంలోని 5 ప్రధాన భాగాలు. రెండవది మానవునికి ఉండే 3 శరీరాలు. మూడవది మానవునికి ఉండే 3 అవస్థలు చెప్పాను. ఈరోజు మనము మన గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకంటే లోకం గురించి, ధర్మం గురించి, పరమాత్మ గురించి ఎంత తెలుసుకున్నా మన గురించి తెలుసుకోకపోతే వృధానే అవుతుంది. మనం ఇంకా పరమాత్మ గురించి, సాధన గురించి అనేకం తెలుసుకొనబోయేది ఉంది. ముందు ముందు మన గురించి తెలుసుకుంటే అవన్నీ సఫలమవుతాయి. కాబట్టి ఈరోజు మన గురించి, మానవుడు అనగా నేను ఏమిటి, అది మీకు తెలియజేస్తున్నాను. ఇక మొదటి పద్ధతి నేను చెప్పానే 5 భాగములు. మానవ స్వరూపంలోని 5 ప్రధాన భాగాలు చెప్పాను మీకు నేను. శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి, ఆత్మ. ఆత్మలో పరమాత్మ ఉంటాడు, ఎప్పుడు సదా ఉంటాడు. అయితే ఈ 5 యొక్క స్థితులు ఎలా ఉంటాయి చెప్తాను మీకు. కనబడుతున్న ఈ భౌతిక శరీరం కన్నా ఇంద్రియములు సూక్ష్మమైనవి. ఇంద్రియముల కన్నా మనసు సూక్ష్మము, మనసు కన్నా బుద్ధి సూక్ష్మము, బుద్ధి కన్నా ఆత్మ సూక్ష్మము. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మరి ఇక్కడ సూక్ష్మం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మీకు చెప్తాను. ఇప్పుడు మట్టి ఉంది, గాలి ఉంది. మట్టిని స్థూలం అంటారు, గాలిని సూక్ష్మం అంటారు. అంటే ఏంటిది? మట్టి దృఢంగా కనపడుతుంటుంది, కానీ గాలి పల్చనిది, మట్టి కన్నా అత్యంత ఇట్లా పల్చని పదార్థాలని సూక్ష్మము అంటారు. ఈ రకంగా మనకు ఈ శరీరం కన్నా ఇంద్రియములు సూక్ష్మం, ఇంద్రియముల కన్నా మనసు సూక్ష్మం. ఎందుకంటే ఇంకా పల్చనిది. మనసు కన్నా బుద్ధి పల్చనిది, బుద్ధి కన్నా ఆత్మ అత్యంత పల్చనటువంటి, అంటే కాగుపడనిది. శరీరం కనపడుతుంది మనకు, ఇంద్రియములు కనపడతాయి, కానీ మనసు, బుద్ధి, ఆత్మ కనపడవు. అవి మనమే, కనపడవు. మనసు ఎటువంటిదంటే కంటికి కనపడనంత పల్చనటువంటిది. బుద్ధి ఇంకా సూక్ష్మము, ఆత్మ ఇంకా సూక్ష్మము. ఆత్మ కన్నా పరమాత్మ కూడా ఇంకా సూక్ష్మం. ఇప్పుడు మీకు ఒక మంచి విషయం తెలియజేస్తున్నాను, ఇది బాగా జ్ఞాపకం ఉంచుకొని. మనకు కఠోపనిషత్తులో ఆచార్యుడు చక్కగా బోధించాడు. ఈ శరీరాన్ని రథముతో పోల్చాడు. మానవ స్వరూపాన్ని ఒక రథంతో పోల్చి చెప్పాడు. అది మీకు తెలియజేస్తున్నాను. అప్పుడు ఇంకా మన గురించి మనకు బాగా తెలుస్తుంది. ఈ శరీరాన్ని రథముగా గుర్తించుము, శరీరం రథం విద్ధి అని చెప్పాడు. ఈ శరీరం ఎటువంటిది మనకంటే రథముతో సమానమైంది. మరి ఇంద్రియాలు రథానికి కట్టబడ్డ గుర్రాల వంటివి. మనసు ఆ గుర్రాలకు ఉండే పగ్గము. బుద్ధి ఆ పగ్గాన్ని చేతిలో పట్టుకొని రథాన్ని నడుపుతున్నటువంటి, రథం నడిపేవాడు బుద్ధి. మరి ఆత్మ ఆ రథం నందు కూర్చొని చక్కగా రథంలో వెళ్తున్నటువంటి వాడే ఆత్మ. ఇది మానవ స్వరూపాన్ని యమాచార్యుడు కఠోపనిషత్తులో చక్కగా చెప్పాడు. మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. మన రూపం ఏదైతుందో మానవ రూపము, దీన్ని ఒక రథముగా గుర్తించండి అని చెప్పాడు. మనం ఈ శరీరం అనే ఈ రథాన్ని ధరించి మన జీవితం అంతా అనేక కార్యాలు చేస్తూ పోతున్నాం, అనేక పురుషార్థాలు చేస్తూ పోతున్నాం. దీంట్లో నిర్మాణం ఎలా ఉంది? ఈ శరీరం రథం, మన ఇంద్రియములు ఉన్నాయే అవి
గుర్రములు, రథాన్ని నడిపే గుర్రాలు మన ఇంద్రియములు. మరి మనసు ఇంద్రియములకు ఉండే పగ్గము తాళ్ళు, పగ్గం తాళ్ళు. బుద్ధి ఆ రథాన్ని ముంద కూర్చొని రథాన్ని నడిపే రథికుడు ఉంటాడే, ఆ రథాన్ని నడిపే సారథి ఉంటాడే, అతని చేతిలో మనసు అనే పగ్గాలు ఉంటాయి. ఇక ఆ రథాన్ని యొక్క అధిపతి అనగా రథికుడు ఆత్మ చక్కగా ఆ రథంలో వెనుక భాగాన కూర్చొని బుద్ధి నడుపుతూ ఉంటే, ఇంద్రియములు అనే గుర్రాలు ముందుకు లాగుతూ ఉంటే చక్కగా దాంట్లో కూర్చొని పనిచేస్తున్నాడు. ఇది మన స్వరూపం యొక్క స్థితిని ఈ రకంగా వివరించబడింది. మనం కాళ్ళతో నడుస్తాం, కళ్ళతో చూస్తాం, చేతులతో పనిచేస్తాం, మనసు పనిచేస్తే బుద్ధి పనిచేస్తుంది, ఆత్మ మాత్రం దర్శిస్తూ ఉంటుంది. కాబట్టి మనం శరీరం చెప్పుకున్నాం, మనసు బుద్ధి ఇంద్రియం చెప్పుకున్నాం, వీటి ఒక రథంతో పోల్చి చెప్పుకున్నాం. ఇది శాస్త్రం చెప్పింది. మరొక విషయం చెప్తాను మీకు. శరీరం అంటే తెలిసిపోయింది, 5 జ్ఞానాల ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు చెప్పాను, అది మీకు కూడా తెలిసింది. ఇప్పుడు మనసు బుద్ధిలో ఉన్న తేడా చెప్తాను మీకు. మనస్సు అంటే దేన్ని అనాలి, బుద్ధి అంటే దేన్ని అనాలి, ఈ రెండింటిలో తేడా ఏముంటుంది? నిజానికి శరీరం కన్నా ఇంద్రియములు శ్రేష్టము, ఇంద్రియముల కన్నా మనసు శ్రేష్టం, మనసు కన్నా బుద్ధి శ్రేష్టం, బుద్ధి కన్నా ఆత్మ శ్రేష్టం. కానీ ఈ మనసు బుద్ధి ఏం పని చేస్తాయి, ఈ రెండిట్లో తేడా ఏంటి, అది మీకు చెప్తాను ఇప్పుడు. మనసు ఆలోచిస్తుంది, బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. ఇది గుర్తుంచుకోండి. మనసు ఆలోచిస్తుంది, బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. ఈ 2 పనులు చేస్తాం మనం ఒక విషయం గురించి ఒక మంచి నిర్ణయంకు రావాల్సింది ఉంది. మనం ఒక విషయం గురించి మంచి నిర్ణయంకి రావాలి. దానికి ముందేం చేస్తాం, ఒకేసారి నిర్ణయం తీసుకోము, దాని గురించి మొట్టమొదలు ఆలోచిస్తాము. ఆలోచించి 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 అన్ని విషయాలు ఆలోచనలు వచ్చినాక ఆహాహా ఇది కాదు, ఇది నేను నిర్ణయిస్తా అని అది నిర్ణయిస్తాం. మరి దీంట్లో ఆలోచించే భాగం వేరు, నిర్ణయించే భాగం వేరు. ఆలోచన చేసేదంతా మనసు యొక్క పని. మనసు కేవలం ఆలోచించుతుంది, వివరంగా క్షుణ్ణంగా ఆలోచిస్తుంది. ఆ మనసు ఆలోచించగా వచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని బుద్ధి మాత్రమే నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ రెండిట్లో తేడా ఇది. ఇక ఆత్మను ద్రష్ట అని చెప్పబడ్డారు, అనగా కేవలం దర్శించేవాడు. మనసు చేసే పనులు, బుద్ధి చేసే పనులు, మన శరీరం చేసే పనులు ఇవన్నీ నడుపుతూ ద్రష్టగా ఉంటాడు. ఇది మన యొక్క స్వరూపం. ఇది మానవ స్వరూపం చెప్పబడింది. నేను మీకు మానవ స్వరూపాన్ని 3 పద్ధతుల్లో చెప్పి 5 ప్రధాన భాగాలు ఒక పద్ధతి, మానవ స్వరూపంలో 3 శరీరాలు ఉంటాయని 2వ పద్ధతి చెప్పాను. అలాగే మానవ స్వరూపంలో 3 స్థితులు ఉంటాయని 3వ పద్ధతి చెప్పి, అలాగే మొదటి పద్ధతి అయినటువంటి 5 ప్రధాన భాగాల్లో దీన్ని ఒక రథంగా శాస్త్రం మనకు చెప్పింది. నిజానికి ఈ రథమే, దీన్ని చక్కగా మనం కాపాడుకోవాలి. ఈ రథంతో జీవించి ఉన్న వాళ్ళు చక్కగా ప్రయాణం చేస్తున్నాడు. ఎటువైపు, ఈశ్వరుని వైపు, ధర్మ మార్గంలో ప్రయాణం చేయాలి మనమంతా. కాబట్టి ఈ శరీరం అనేది భగవంతుని యొక్క ప్రసాదము. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎన్నో జన్మల్లో చేసిన పుణ్య ఫలితము ఈ మనకు మానవ శరీరం. కాబట్టి దీన్ని కాపాడాలి. ఈ రకంగా మానవ స్వరూపం గురించి నేను చాలా వివరంగా చెప్పాను. ఇప్పుడు కొంత సమయం ప్రశ్నోత్తరాలు. ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో మీకు చాలా విషయాలు అర్థమైనాయి అనుకుంటాను. ఇంకా ప్రశ్నలు కూడా ఉంటాయి. అయితే ఎవరు ఏమాత్రము అడగాలన్నా అడగద్దా అని అనుకోకుండా స్పష్టంగా అడగండి, పోటీ పట్టి అడగండి. ప్రారంభించండి, ఎవరైనా ప్రారంభించండి. ఓం నమస్తే ఆచార్య, నేను రఘువేణి బాన్స్వాడ నుండి. నమస్తే. చేతనము చైతన్యానికి భేదం ఏంటి ఆచార్య? చెప్తాను. 2 పర్యాయ పదాలు మాత్రమే.
చేతన, చైతన్యము రెండు పర్యాయ పదాలే. ఇప్పుడు మానవుడు, మనుష్యుడు రెండు ఒకటే కదండి. ఓం. जी 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 మానవుడు, మనుష్యుడు రెండు ఒకటే. అలాగే మానవుడన్నా అతడే, మనుష్యుడన్నా అతడే. అలాగే చేతన, చైతన్యము. చేతన అన్న జ్ఞానయుక్తమైన శక్తి, చైతన్యము అన్న జ్ఞానయుక్తమైన శక్తి పదార్థమే. అయితే ప్రధానంగా ఆత్మ గురించి చెప్పబడింది. మళ్ళీ చైతన్యము అనే వ్యవహారంలో ఒక పదం ఉంటుంది. చైతన్యం అనగా కదలిక. వ్యవహారంలో చైతన్యం వచ్చింది అనగా మంచి మార్పు వచ్చింది, ఇది వ్యవహారంలో. చేతన అనగా కదలిక. వ్యవహారం గురించి మనం మాట్లాడట్లేదు, ఆత్మస్థాయిలో మాట్లాడుతున్నాం. చేతన పదార్థములు, చైతన్య పదార్థములన్నా రెండు పర్యాయ పదాలే, రెండు సమానార్థకములే, భిన్నం కావు. जी आचार्य। ఇంకా అడగండి. గురుజీ, చెప్పమ్మా. నా పేరు భువనేశ్వరి, ధర్మారం. చెప్పమ్మా. ఒకటి ఏంటంటే సూర్యుడు, చంద్రుడు రెండు జడ పదార్థాలు అన్నారు కదా. అవునమ్మా. అయితే సూర్యుడు మనకు వెలుతురునిస్తున్నాడు, చంద్రుడు కూడా వెలుతురును మరి చల్లదనాన్ని ప్రసాదిస్తున్నాడు కదా. అవును, మరి అవి ఎలా జడ పదార్థాలు? మంచి ప్రశ్న, చెప్తాను మీకు. సూర్యుడు జడ పదార్థమే, చంద్రుడు జడ పదార్థమే. మనం వాడే బంగారము జడ పదార్థమే, మనం వాడే వజ్రవైడూర్యాలు జడ పదార్థమే. కానీ మిగతా వాటికి కన్నా ఎక్కువ విలువ మనం బంగారానికి, వజ్రవైడూర్యాలకు ఇస్తాం. మన దగ్గర వజ్రాలు ఉన్నాయంటే చాలా లోపల బీరువాలో దాచిపెట్టుకుంటాం. కానీ వజ్రం కూడా జడ పదార్థమే. యోగికి రాయి అనగా ఒక రాతి ముక్క, వజ్రము అతని ముందు పెడితే అతడికి రెండు రాయిలాగానే కనపడతాయి. కానీ సాధారణ వ్యక్తులకు వజ్రం అనేసరికి అబ్బో ఎంతో విలువైందని లోపల దాచిపెడతాడు. వజ్రంలోని మెరుపు కూడా ఎక్కడిది? ఆ పరమాత్మ మెరుపే. మనకు శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే, పరమాత్మ ఈ సృష్టిని ఎందుకు చేస్తాడంటే ఆయన సంతానమైన మనందరము సుఖశాంతులతో జీవించటానికే చేస్తాడు. అయితే మనం సుఖశాంతులతో చక్కగా జీవించాలంటే మనకు వెలుతురిచ్చే పదార్థం ఒకటి కావాలి. ఆ వెలుతురిచ్చే పదార్థమే సూర్యుని తయారు చేశాడు. ఆ సూర్యుని శక్తి ఎక్కడిది? పరమాత్మయే అన్నిటికీ ఆత్మ అయినట్టు సూర్యుని కూడా పరమాత్మనే ఆత్మ. సూర్యునికి ఆత్మ అయి సూర్యుని నుంచి ప్రకాశాన్ని అందిస్తుంది పరమాత్మయే. అందువల్ల మీకు ఇంకో విషయం చెప్తాను. అగ్ని ఉంది, ఓహో దహించేస్తుంది ఇలా. మరి అగ్నికి విపరీతమైన శక్తి ఉందే, మరి అది జడమా, చైతన్యమా? అది కూడా జడ పదార్థమే. అయితే మీకు విషయం చెప్తానమ్మా. ఎట్లా చైతన్య పదార్థము శక్తి స్వరూపము, జడం కూడా శక్తి స్వరూపమే. ఈ విషయం కూడా గుర్తుంచుకోండి. చైతన్యము పదార్థము శక్తి స్వరూపమే, జడ పదార్థము శక్తి స్వరూపమే. ఎలా అది చెప్తాను మీకు. చైతన్య పదార్థమైన ఆత్మశక్తి స్వరూపమే, చైతన్య పదార్థమైన పరమాత్మ శక్తి స్వరూపమే. అలాగే ఈ ప్రపంచంలో అనేక శక్తులు ఉన్నాయి. ఉదాహరణ, మనకు విద్యుత్ శక్తి ఉంది, అది శక్తి స్వరూపమే. అమ్మో దాన్ని ఇట్లా టచ్ చేస్తే అయిపోయి బగ్గుమంటారు. అలాగే అగ్ని అనే శక్తి ఉంది, ఉష్ణం అనే శక్తి ఉంది, ఇంకా అణుశక్తి ఉంటుంది, హైడ్రోజన్ బాంబ్, ఆటం బాంబ్, ఇవన్నీ శక్తులే. ఆ శక్తుల యొక్క భౌతిక రూపమే సృష్టి. కాబట్టి ఈ జడ పదార్థం అనేది కూడా ఒక శక్తే. అయితే జడశక్తికి చైతన్య శక్తికి తేడా ఏంటిది అది కూడా చెప్తాను మీకు. చైతన్య శక్తికి జ్ఞానం ఉంటుంది, జడశక్తికి జ్ఞానం ఉండదు. ఉదాహరణ, మన ఇంట్లో కరెంట్ ఉంది, అది చాలా శక్తివంతమైంది, కానీ దానికి జ్ఞానం ఉండదు. మన ఇంట్లో అగ్ని ఉంది, ఆ అగ్నికి శక్తివంతమైంది, కానీ దానికి జ్ఞానం ఉండదు. కాబట్టి సూర్యుడు ఏ విధంగా శక్తి పదార్థమో అగ్ని శక్తి పదార్థమే, కరెంటు శక్తి పదార్థమే, ఉష్ణం శక్తి పదార్థమే. ఇవి జడాలే మళ్ళీ, అంటే వీటిలో జ్ఞానం ఉండదు. కానీ
పరమాత్మ వీటన్నిటికీ ఆత్మ కాబట్టి అగ్నికి ఆత్మ పరమాత్మ అలా అగ్ని ద్వారా దహింపచేస్తున్నాడు, సూర్యుని ద్వారా ప్రకాశాన్ని ఇస్తున్నాడు. ఇదమ్మా మీరు అడిగిన దానికి నేను చెప్పింది. కాబట్టి సూర్యుడు ప్రకాశం ఇస్తాడు, అగ్ని కూడా ప్రకాశం ఇస్తుంది. అంత మాత్రాన అగ్ని కూడా జడమే, సూర్యుడు కూడా జడమే. అయితే వీటిలో ఉన్న శక్తి ఏదైతే ప్రకాశం కావటానికి కారణము పరమాత్మ శక్తి మాత్రమే. అందుకే సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పబడింది. ఏ జగత్తు మనం చూస్తున్నామో దీని వెనుకున్నదంతా పరమాత్మే. సూర్యుడు ప్రకాశించటానికి కారణం పరమాత్మ, అగ్ని దహించటానికి కారణం పరమాత్మ, విద్యుత్తు మెరుపులు వినటానికి కారణం పరమాత్మ. ఒక పెద్ద వర్షం వచ్చినప్పుడు నల్లని మేఘాలు చూస్తాం, అప్పుడు విపరీతమైనటువంటి మెరుపులు వస్తాయి. ఆ మెరుపులు చూస్తుంటే ఒక బ్రహ్మాండం కనబడుతుంది. అంత మెరుపు ఎక్కడిది? మేఘాలకు ఉంటుందా? పరమాత్మ శక్తి అదంతా. కాబట్టి సూర్యుని శక్తి కూడా జడశక్తే, కానీ పరమాత్మ వల్ల ఆ ప్రకాశం వస్తుందమ్మా. మీరు అడిగిన దానికి జవాబు చెప్పాను. ఇంకా అడగండి. మంచిదమ్మా, ఇంకా అడగండి. మామయ్య నమస్తే, నేను వినోద గజ్వెల్. వినోద, స్వాగతం నీకు. అడిగమ్మా. మామయ్య మనసు నేను తీసుకునేది బుద్ధి అని చెప్పారు కదా మామయ్య. వినోద, మాట కట్ అవుతుంది ఇది. ఆలోచించేది మనసు, నిర్ణయం తీసుకునేది. అవును మామయ్య, ఆలోచించేది మనసు, నిర్ణయం తీసుకునేది బుద్ధి అని చెప్పింది కదా. అవును. మనం ఏదన్నా ఒక విషయంలో సందిగ్ధంగా ఉంటే అది నిర్ణయము సరైనదా కాదా, అది బుద్ధియే తీసుకుంటుందా లేకపోతే మనసు తీసుకుంటుందా, ఇది సరైనదా కాదా అనేది ఎట్లా నిర్ణయించుకోవాలి మరి మనం? మంచి ప్రశ్న అడిగామమ్మా, చెప్తాను. నిజానికి మానవుడికి సందిగ్ధం అనేది లేదు. ఎందుకంటే ఆత్మయందు మహాజ్ఞానం ఉంది. ఎంత జ్ఞానము? 4 వేదాల జ్ఞానము ప్రతి ఆత్మయందు సహజంగా ప్రతిష్ఠితమై ఉంది. ఈ విషయాన్ని అవసరమైన వాళ్ళు రాసుకోండి. ఆత్మయందు అనంత జ్ఞానం ఉండదు, పరమాత్మయందు అనంత జ్ఞానం. కానీ ఆత్మయందు 4 వేదాల జ్ఞానం సహజంగా ప్రతిష్టమైంది. అంతర్ముఖుడై ధ్యానయుక్తుడైనటువంటి యోగికి అట్టి జ్ఞానం బయటకు వస్తుంది. అంత జ్ఞానం ఉన్నప్పటికీ బుద్ధి ద్వారానే అన్ని పనులు చేస్తాడు జీవుడు. అయితే బుద్ధికి కావలసిన శక్తి అంతా ఆత్మ నుంచి వస్తుంది. మళ్ళీ కైవల్యము, ముక్తి అనగా ఏమిటి అనేదానికి చక్కగా యోగ దర్శనం చెప్పబడింది. సత్వపురుష శుద్ధి సామ్యే కైవల్యమితి అనగా బుద్ధి ఆత్మ సమాన శుద్ధి జరిగినప్పుడు అప్పుడు అది ముక్తి లభిస్తుంది. ఆత్మ ఎంత శుద్ధమైందో బుద్ధిని కూడా ఇంచుమించు హయ్యెస్ట్ శుద్ధి మనం చేస్తే బుద్ధి ఎంత శుద్ధమవుతుంది అంటే ఆత్మ వల్ల అంత శుద్ధమవుతుంది ఇంచుమించు. అప్పుడు మనకు ముక్తి లభిస్తుంది. అనగా ఆత్మ ఎంతెంత శుద్ధమైతే, బుద్ధి ఎంతెంత శుద్ధమైతే ఆత్మజ్ఞానం దాంట్లో ఎక్కువ వస్తుంది. కానీ సాధారణ వ్యక్తుల బుద్ధులన్నీ కలుషితమై ఉన్నాయి, అనగా అవిద్యతో నిండి ఉన్నాయి. అవిద్యతో ఎక్కువ నిండి ఉండడం వల్ల ఆత్మ యొక్క ప్రకాశం మొత్తము బుద్ధిలో ప్రకాశించదు. అప్పుడు సందిగ్ధ అవస్థదమ్మా, సందిగ్ధ అవస్థ. అనగా బుద్ధి శుద్ధం లేకపోవడం వల్ల బుద్ధి తన స్వశక్తితో అవిద్య వల్ల ప్రకాశించినప్పుడు సందిగ్ధ అవస్థది. నిజానికి సందిగ్ధ అవస్థ మానవునికి లేదు. కానీ అవిద్యకు లోనేటువంటి బుద్ధి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని అప్పుడప్పుడు కోల్పోతుంది. అప్పుడప్పుడు అవిద్య ఎక్కువైనప్పుడు అప్పుడు ఏమవుతుంది? మనసుతోని ఎంత విచారం చేసినప్పటికీ మనసుకు బుద్ధి కలుషితమైనప్పుడు మనసు కలుషితం అవుతుంది. కాబట్టి మనసుతోని విచారమే సరిగా చేయలేడు. కాబట్టి మనసు ద్వారా పూర్తి సమాచారం రాదు. ఆలోచించడంలో పూర్తి సమాచారం రానప్పుడు బుద్ధి కూడా ఆ సగం సమాచారంతో మొత్తం నిర్ణయం తీసుకోలేదు. ఇది అసలైన కారణం. అది సందిగ్ధావస్థ ఉంటుంది. మరి సందిగ్ధావస్థలో తీసుకున్న నిర్ణయాలు సత్య నిర్ణయాలు అని చెప్పటానికి వీల్లేదు. సందిగ్ధావస్థ సత్య నిర్ణయాలు కావు, అవి అవిద్యతో కూడినవే ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి? మానవుడు ప్రతిరోజు తప్పకుండా
అంతఃకరణ శుద్ధి చేసుకోవలెను. ఏ రకంగా ఈ భౌతిక శరీరాన్ని మనం స్నానం ద్వారా శుద్ధి చేస్తాం, అలాగే బుద్ధి జ్ఞానేన శుద్ధ్యతే. ఈ బుద్ధి జ్ఞానం ద్వారా శుద్ధం చేయబడుతుంది. అందుకే గురువుల ద్వారా, అనుభవపూర్వకమైన గురువుల ద్వారా నిత్యము ఆత్మజ్ఞానాన్ని వినండి. అందుకే ఈరోజు మన స్వరూపం తెలుసుకోవడానికి మానవ స్వరూపం అనే సబ్జెక్ట్ పెట్టాను నేను. కాబట్టి మన స్వరూపం ఏంటో స్పష్టంగా తెలుసుకోవాలి, ఆత్మ గురించి ఇంకా తెలుసుకోవాలి. అప్పుడు మీ బుద్ధి శుద్ధమవుతుంది. నచికేతునికి ఉన్నటువంటి బుద్ధిలాగా ప్రకాశిస్తుంది, ప్రహ్లాదునికి ఉన్నటువంటి బుద్ధిలాగా, గార్గి మైత్రేయి లాంటి బుద్ధి ప్రకాశిస్తుంది. కాబట్టి చూడమ్మా, విషయం ఏంటంటే అవిద్యకు లోనైన మనోబుద్ధులు మనసు స్పష్టంగా ఆలోచించడం లేదు, అస్పష్ట సమాచారంతో బుద్ధి నిర్ణయించలే, అప్పుడు సందిగ్ధ అవస్థ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? వెంటది అంతఃకరణాన్ని శుద్ధి చేస్తూ పోవాలి. శుద్ధి చేసే మార్గము సత్యాన్ని ఆచరించడం వల్ల మనసు శుద్ధి అవుతుంది, అలాగే బుద్ధి జ్ఞానాన్ని తీసుకోవడం వల్ల శుద్ధి అవుతుంది. ఆ పని చేసినప్పుడు మనము సందిగ్ధ అవస్థను దాటుతామమ్మా. సమాధానం వచ్చినట్టేనామా మీకు? మామయ్య వచ్చింది. నమస్తే, ధన్యవాదాలు మామయ్య. సంతోషము. చెప్పండి. అవిద్యయే కారణం, కానీ ఆత్మలో లోపం లేదు. ఓహో, ఇతడు మేధావి. మనకు మన యమాచార్యుడు అక్కడ చెప్పాడు మనకు కఠోపనిషత్తులో, ఇతడు మేధావి. మనం అందరము సహజ సిద్ధ మేధావులం. ఎంత మేధావి అంటే నచికేతునుకున్నంత మేధావి కలవాళ్ళం. అవిద్య వల్ల మనం ఆ స్థాయిని కోల్పోయి అల్ప ప్రాణుల వల్లే జీవిస్తున్నామమ్మా. ఇది మీరు అడిగిన దానికి జవాబు. ధన్యవాదాలు మామయ్య. స్వాగతం అమ్మా. ఇంకా ఒకరిద్దరు అవకాశం తీసుకోండి. ఎందుకంటే మీ మనసులలో, మీ బుద్ధుల్లో మన స్వరూపం ఏంటో స్థిరంగా కూర్చోబెట్టండి. ఎందుకంటే ముందు మనం అనుకున్నాం బ్రహ్మ విజ్ఞాన సత్సంగం అనేది గురుకులంలో పాఠాలు నేర్చుకోవడమే. అనేక మంది నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, గురూజీ మేము చిన్నప్పుడు గురుకులాలకు వెళ్ళే అవకాశం దొరకలేదు, ఇప్పుడు ఆ అవకాశం ఈ బ్రహ్మ విజ్ఞాన సత్సంగం ద్వారా మాకు దొరుకుతుంది అని సంతోషపడుతున్నారు. అందుకే నేను దాన్ని మనమందరము గురుకులంలో కూర్చుని నేర్చుకున్నట్టే మీకు బోధిస్తున్నాను. ఈరోజు మనము ముఖ్యమైన పుణ్యాది నేర్చుకుంటున్నాం. అసలు మన స్వరూపం ఏంటిది? మానవ స్వరూపం నేర్చుకున్న తర్వాత బ్రహ్మ స్వరూపము, పరబ్రహ్మ, ప్రకృతి అన్నీ నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి మన స్వరూపం మీకు చెప్పాను నేను. దీన్ని దృఢంగా మనసులో ఉంచుకోండి. శరీరం కన్నా సూక్ష్మం ఇంద్రియములు, ఇంద్రియముల కన్నా మనసు సూక్ష్మం, మనసు కన్నా బుద్ధి సూక్ష్మం, బుద్ధి కన్నా ఆత్మ సూక్ష్మం, ఆత్మ కన్నా ఆత్మలో ఉన్న పరమాత్మ సూక్ష్మం. ఇంకా ఒకటి రెండు ప్రశ్నలు అడగండి. ఓం నమస్కారం, నేను విశ్వనాథం అండి. నమస్తే విశ్వనాథ్జీ, కామారెడ్డి చెప్పండి. అయ్యా ఏం లేదు, మీరు రేపు ఎల్లుండి కూడా ఉంది కదా మన ప్రోగ్రాము. అవును. అయితే దీన్ని కూడా కొద్దిగా రిపీట్ చేసుకుంటా పోతే కొద్దిగా మంచిగా మనకు గట్టిగా అవుతుంది, మన మనసు లోపల అని అనిపిస్తుంది మీరు చెప్పేది. విశ్వనాథం గారు, మీరు అనుభవజ్ఞులు, చాలా మంచి మాట చెప్పారు. నేను కూడా ముందే ఆలోచించి పెట్టాను. రేపు వచ్చి ఈ 3 రోజుల సబ్జెక్టులు ఎలా ఉంటాయంటే, సోమవారం చెప్పిన దానికి మంగళవారం కనెక్షన్ ఉంటుంది, బుధవారం చెప్పేదానికి మంగళతో కనెక్షన్ ఉంటుంది. అలాంటి సబ్జెక్టులు ఇస్తాను మీకు నేను. ఓకే, చాలా సంతోషం. ఎందుకంటే ఒకటేసారికి రావాలంటే రాదు కదా స్వామి, ఇది అందుకే ఒకటి విశ్వనాథ్జీ గుర్తించండి. అందుకే నేను చిన్న విషయాన్ని 2 సార్లు 3 సార్లు చెప్తున్నా, గుర్తించండి. అయ్యా చాలా చెప్తున్నారు మీరు మీది లోపమే లేదు, మాదికే లోపం నా లోపం. మీరు ఆ మాట విశ్వనాథ్జీ, మీలో లోపం ఉన్నది అనుకోకూడదు. నా దగ్గరికి వచ్చిన తర్వాత లోపాలన్నీ నా యందు పరమాత్మ మీకు సమస్త శక్తులు ఇస్తాడు. లోపమున్నదని తీసేయండి. స్వామి వివేకానంద చెప్పాడు, ప్రతి ఒక్కరు కూడా ఇంత అర్థం కాని కూడా అర్థమైతే చెప్తున్నారు మీరు. సంతోషము. మనకు సోమ మంగళ బుధవారాల్లో బ్రహ్మ విజ్ఞాన సత్సంగం అంటే గురుకులాల్లో ఉండి నేర్చుకోవడం అనే ఆ స్థాయి చెప్తున్నాను నేను మీకు. ఎందుకంటే మీలో అనేక మంది యోగ్యులు ఉన్నారు. అయితే మాలో లోపం అనే పదాన్ని మీరు తీసేసేయండి. మీరు ఏమనుకోకండి చెప్తున్నాను. ఎన్నడూ కూడా మానవుడు తన లోపమని ఎన్నడూ గుర్తించదు. మన ఆత్మశక్తి ఉంది, మహా ఆత్మశక్తి. లోపం అంటే ఒకేసారికి మెదడుకి ఎక్కేటట్టు లేదు అనే ఉద్దేశంతో నేను చెప్తాను. నేను మళ్ళీ చెప్తాను మీకు.
రేపు వచ్చే సబ్జెక్టులో ఈరోజు సబ్జెక్టు కలిపి ఉంటుంది. అంటే ఇదే టాపిక్ ఉండదు, రేపు టాపిక్ మారుతుంది, కానీ దాంట్లో ఇది కూడా కొంత ఉంటుంది. ఎల్లుండి వచ్చే దాంట్లో రేపు ఎల్లుండి కూడా కలిపి ఉంటాయి. ఈ రకంగా మీకు మళ్ళీ మళ్ళీ పునశ్చరణ అనగా పునర్శ్రవణం. ఎందుకంటే శ్రవణం కూడా మనకు చెప్పబడింది, ఒక్కసారి వింటే సరిపోదు, అనేక సార్లు వినాలి. అనేక సార్లు విన్నాక అనేక సార్లు మననము చేయాలి. అందుకే మీకు అదే దృష్టితో చెప్తున్నాను నేను. కాబట్టి చాలా చక్కగా అడిగారు, నేను అదే పని చేస్తాను మీకు. చాలా సంతోషం, చాలా సంతోషం. అయితే చివరికి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాను నేను. ఎవరైనా ఒకరు అవకాశం తీసుకోండి. ఈరోజు నేను చెప్పిన మానవ స్వరూపాన్ని సూక్ష్మంగా ఒక 30-40 సెకండ్లలో చెప్పే ప్రయత్నం ఎవరైనా చేయండి. ఎందుకంటే మీరందరూ ఒక ఉపదేశకులుగా, పండితులుగా కావాలని నేను కోరి ఈ బ్రహ్మ విజ్ఞాన సత్సంగం పెట్టాను. అందుకే ఒకరు అవకాశం తీసుకోండి. ఈరోజు నేను చెప్పిన అంశాల్లో ఎక్కువ అంశాలు చెప్పే ప్రయత్నం చేయండి. ఒక్కరికి మాత్రమే అవకాశం, సమయం లేదు. ఓం నమస్తే ఆచార్య, నేను నా పేరు రఘువీరు. సంతోషం, చెప్పండి. మన యొక్క స్వరూపము, అందులో దాన్ని 5 భాగాలుగా మనము అనుకుంటున్నాము. అందులో భౌతిక శరీరం 1, ఇంద్రియములు 2, 3వది మనసు, 4వది బుద్ధి, 5వది ఆత్మ. దాంట్లో కూడా మనం ఏమనుకున్నామంటే 3 ఓం 2 భాగాలు అనుకున్నాం మొత్తానికి సృష్టిలోనే. ఒకటి జడము, 2వది చేతనం. శరీరాన్ని మనము రథముగా భావించినాము. ఆ శరీరానికి, ఆ రథానికి గుర్రాలు ఇంద్రియాలు అని చెప్పారు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 అని చెప్పారు. మనసునేమో పగ్గంగా భావించుకున్నాం ఆచార్య. అదేవిధంగా సారథుడేమో బుద్ధి అని అన్నాము. కానీ ఈ రథానికి మొత్తానికి అధిపతిలా మనము ఆత్మని భావించినాము ఆచార్య. ఇందులో ముఖ్యంగా అవస్థలు చెప్పాము, 3 అవస్థలుగా భావించినాము. అందులో జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ. జాగృత అవస్థ అంటే ఎప్పటికీ యాదుతో ఉండడము, మెలుకుతో ఉండడము, ఎరుకతో ఉండడం అని చెప్పారు. స్వప్నావస్థనేమో కొద్దిగా నేను ఇది మర్చిపోయినాను ఆచార్య. సుషుప్త అవస్థనేమో గాఢ నిద్ర అవస్థ అని చెప్పారు. సుషుప్త అవస్థ, మన స్వప్నావస్థ అంటే ఆచార్య నిద్రపోతూ కలలు కనుట. నిద్రపోతూ కలలు కనుట స్వప్నావస్థ. స్వప్న, సరే చెప్పండి, మిగతా పూర్తేయండి. ఇదే విధంగా ఇంకొకటి ఏమన్నా మన యొక్క స్వరూపానికి ఇంకొక ఘట్టం కూడా చెప్పారు ఆచార్య. సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరం చెప్పారు. ఇంకొకటి ఇందులో ముఖ్యంగా మనసు గురించి ఏమన్నారంటే, మనసు ఆలోచిస్తుంది, అది ఎంతెంత పవిత్రంగా అవుతుందో మన బుద్ధికి అంత సరళంగా నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంటది. కానీ అప్పుడప్పుడు అల్ప బుద్ధితో అని అన్నప్పుడు మనసు యొక్క మలినం వలనే అల్ప బుద్ధితో నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంటది అని భావించవచ్చు. అక్కడ ఇంతకుముందు భయంచి చెప్పినట్టుగా బుద్ధి నిర్ణయించకపోవచ్చు, బహుశా మనసు యొక్క అది భావననే కావచ్చేమో అని అనిపిస్తుంది, అట్లా అని అనుకుంటున్నాము. ఇంతవరకైతే ఇంకొక విషయం ఏంటంటే ఆచార్య, ప్రకృతి తత్వం, కారణ శరీరం ఏమో ప్రకృతి తత్వం అని చెప్పారు. ఈ యొక్క ఆత్మనేమో కేవలము దృష్ట అని చెప్పారు, అంటే దర్శిస్తుంది అది కేవలం అన్నిటినీ అని. ఈ విధంగా తెలుసుకున్నాను ఆచార్య నేను ఈరోజు. చాలా మంచి చెప్పారండి, చాలా సంతోషము. నేను అందరి నుంచి ఇలాంటి సమాధానాలను కోరుతున్నాను. సమయం లేదు ఇప్పుడు మనకు. మీరందరూ నేను బోధిస్తున్నట్టుగా, ఇప్పుడు మనకు బాన్స్వాడ నుంచి రఘువీర్ మాట్లాడినట్టుగా మీరందరూ తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సాధకులారా గమనించండి, ఈరోజు సృష్టి అనగా ఈ ప్రపంచంలో, భారతదేశంలో, ప్రపంచంలో అనేక మంది వైదిక ఉపదేశకులు అవసరం ఉంది. అందుకే గురువారం మాత్రమే సాధన సత్సంగం పెట్టి సోమ, మంగళ, బుధ మిమ్మల్ని ఉపదేశకులుగా తయారు చేయటం కోసం నేను బ్రహ్మ విజ్ఞాన సత్సంగం పెట్టాను. కాబట్టి మీరందరూ తయారు కండి. నేను చెప్పిన దాంట్లో కొందరు 70% చెప్పగలుగుతారు, కొందరు 50%, కొందరు 30% చెప్పినా సరే, కానీ స్పష్టంగా చెప్పడం ఈ విధంగా. అందుకోసమే మీరు అదే ధ్యాస పెట్టండి. మీరు ధ్యాస పెట్టి ధ్యానమగ్నులై నా విషయాలు వింటే
మీకు స్పష్టంగా వస్తుంది. ఎందుకంటే నా గురించి నేను ఎక్కువ చెప్పుకోను, కాకపోతే నాది అనుభవపూర్వకమైన జ్ఞానము. నేను చెప్తుంటే అనేక మందికి నేరుగా వాళ్ళ హృదయాల్లో కూర్చుంటుంది. అందుకే ఈ మీరు ఉపయోగించుకొని మీరు తొందరగా నిర్మాణం కండి. నేను మీకు ప్రశ్నోత్తరాలకు సమయం ఇస్తున్నాను, ఆ సమయాన్ని కూడా ఉపయోగించుకోండి. ఈరోజు అయితే సమయం పూర్తయింది. అయితే ఈరోజు నేను చెప్పిన విషయాన్ని మనం ముందు ముందు జరగబోయే శిక్షణ ఈ తరగతుల్లో ఇది మీకు ఒక పునాదిగా ఉపయోగపడుతుంది. దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీకు మనం మొన్న పోయిన వారం మనకు సత్సంగంలో సోమవారం సత్సంగంలో ఒక విషయం చెప్పుకున్నాం, శ్రవణ చతుష్టయం. దాంట్లో చక్కగా ఈ విధంగా గురువు చెప్పినప్పుడు శ్రద్ధగా విని గ్రహించాలి, తర్వాత ఏకాంతంలో మననం చేయాలి. ఏకాంతం సమయం దొరకనప్పుడు మన అన్ని గృహ కార్యాలు కర్తవ్య కార్యాలు చేస్తూనే మననం చేయాలి. ఈ రకంగా చెప్పుకున్నాం. మనం చేసి అది మననం కొనసాగుతుంటే అది నిధిధ్యాసంకు మారుతుంది. కాబట్టి మననం ఎవరు చేస్తారో వాళ్ళే ఎక్కువ లాభం పొందుతారు. నిజమే, ఇప్పుడు ఇంతకుముందు విశ్వనాథ్ గారు అన్నట్టు ఒక్కసారి శ్రవణం చేస్తే సరిపోదు. అందుకే మాకు ఆ విషయం తెలుసు కాబట్టి మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేస్తాం. ఆ వంతు మేం చేస్తాం. మీరు ధ్యాస పెట్టి విని ధ్యానం పెట్టి వినండి. మళ్ళీ నేను ప్రశ్నోత్తరాల సమయం ఇచ్చినప్పుడు అందరూ ప్రశ్నలు అడగండి. నిజానికి మన పక్క వాళ్ళు అడుగుతున్నప్పుడు దాంట్లోనే మనకు సమాధానం దొరుకుతుంది, అది కూడా నాకు తెలుసు. మీరు అడగండి. ఇక మననం చేయండి. రేపటి అంశము అది ఉదయం వస్తుంది, అయినా నేను ఈరోజు చెప్తాను మీకు. ఈరోజు మానవ స్వరూపము యొక్క విషయం తెలుసుకున్నాం. దీనికి కొనసాగింపులో రేపు అంశం ఏముంటుందంటే మానవ సామర్థ్యము. మానవుడు చిన్నవాడు కాదు, మేధావి. ఎంత గొప్పవాడు. అసలు మానవులో ఉన్న శక్తులు ఏమిటి? ఇది మానవ సామర్థ్యము. రేపు అది చెప్పుకుంటాం. ఉదయమే మీకు లింక్ కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈ విషయాన్ని కూడా కొద్దిగా ఆలోచిస్తారు. ఈరోజు మానవ స్వరూపం అనే స్థూల విషయం అనగా ప్రధానమైనటువంటి బేసిక్ విషయం తెలుసుకున్నాం. రేపు మానవ సామర్థ్యము అనగా మనలో ఎంత సామర్థ్యం ఉంది, మనసులో ఎంత సామర్థ్యం ఉంది, బుద్ధిలో ఎంత సామర్థ్యం, ఆత్మలో ఎంత సామర్థ్యం ఉంది, అంత సామర్థ్యంను ఉపయోగించి ఎవరెవరు పనిచేశారు. మరి మనం కూడా సామర్థ్యం పెంచుకొని మహాపురుషార్థలం ఎలా కావాలి, ఈ విషయం రేపటి ఉంటుంది. ఎందుకోసమంటే మనం బ్రహ్మ విజ్ఞాన సత్సంగం ఏర్పాటు చేసింది వింటున్న వాళ్ళందరి యొక్క ఉన్నతి, మహా ఉన్నతి కోసం. మీరు ఉన్నతిని సాధిస్తూ మీ కుటుంబాన్ని ఉన్నతి సాధింపజేస్తూ మీ చుట్టూ ఉన్న అనేక కుటుంబాలని కూడా ఆ మార్గంలో నడిపించటానికి కోసమే, అందుకోసమే ఇది. కాబట్టి రేపటి అంశం కూడా నేను ఆల్రెడీ చెప్పేశాను, రేపు వస్తుంది. ఈరోజు మానవ స్వరూపం పూర్తయింది. ఇంకా ముందు ముందు ఈ విషయాలు కూడా వస్తాయి, మీరు మననం చేయండి. రేపు మానవ సామర్థ్యం అంటే ఎలా ఉంటుంది ఆ విషయాన్ని మనము రేపు సత్సంగంలో అంశంగా తీసుకుంటాం. ఇప్పుడు సమయం కూడా పూర్తయిపోయింది, మనం ముగిద్దాం. ఇంకెవరైనా సరే ప్రశ్నోత్తరాలు కావాలి అనుకుంటే శాంతిపాఠం తర్వాత అడగచ్చు. ఆ అవకాశం కూడా మీకు ఇస్తున్నాను ఈరోజు. కాబట్టి శాంతిపాఠము నేను చెప్తాను, ఆ తర్వాత ఎవరో ఒకరు నినాదాలు, ఒక 5 నినాదాలు చెప్పండి. శాంతిపాఠం. ఓం ధ్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపశాంతి, ఓషధయ శాంతి, వనస్పతే శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి సర్వం శాంతి, శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి.